పాతపట్నం మండలం కేంద్రంలో వాహనాల కొనుగోలు మరియు విడిభాగాల కొనుగోలులో సవరించిన జీఎస్టీ రేట్లు తెలుసుకుని కొనుగోలు చేయాలి అని తెలుగుదేశం పాతపట్నం మండల పార్టీ అధ్యక్షులు పైలా బాబ్జీ సూచించారు. స్థానిక ఎంపీడీఓ సమావేశ మందిరంలో జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు మరియు వాటి విడిభాగాలు కొనుగోలు చేసినప్పుడు సవరించిన జీఎస్టీ రేట్లతో వ్యాపారి ఇస్తున్నాడా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జీఎస్టీ అవగాహన కార్యక్రమాలు ప్రజలందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు సవరించిన రేట్లు ఖచ్చితంగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పైలాడ సతీష్, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ మంచు కరుణాకర్ రావు, ఎంపీడీఓ రమణమూర్తి, సర్పంచ్ ప్రతినిధి జోగారావు, శ్రీ నీలమణి, దుర్గా, ఆలయ చైర్మన్ అక్కంద్ర, సన్యాసరావు, కుటుంబ నాయకులు దుర్గా ప్రసాద్, వెంకటాద్రి, చిన్నయ్య, ఆనంద్, రాజారావు, ప్రభాకర్ మరియు ఇతర కుటుంబ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎవరికైనా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ ఉంటుంది. ఆ షాప్ని సీజ్ కూడా చేస్తారు. అంత సీరియస్గా ఉంది గవర్నమెంట్. అందుకే ఎంప్లాయీస్ని, మెయిన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ దీంట్లో పెట్టి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క వాళ్ళకి కూడా అవగాహన కల్పించమని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక రోజు కేటాయించారు. ఆ సందర్భంలో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కేటాయించారు. ఈరోజు అలా మనకి గత నెల 30వ తారీఖు నుండి ఈ నెల 19వ తారీఖు వరకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అక్కడ మన కర్నూలులో ఈ జిఎస్టీ మీదే, సూపర్ జిఎస్టీ మీద మనకి కార్యక్రమం చేయబోతున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఒక పెద్ద కార్యక్రమం చేయబోతున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తగ్గించారు, కానీ తగ్గించింది పబ్లిక్ తెలియదు. అది మెయిన్ కాన్సెప్ట్. పబ్లిక్ తెలిస్తే ఆటోమేటిక్గా ఈ రేట్ అంటే వస్తువు ధర తగ్గిందంటే ఆటోమేటిక్ ఇప్పుడు కార్లు రేట్లు తగ్గాయి అంటే వాడికి ఏమైనా నష్టం లేదు, అమ్మినోడికి కూడా నష్టం లేదు. ఎందుకంటే ఎక్కువ సేల్ ఉంటుంది, ప్రోడక్ట్ అనేది ఎక్కువ సేల్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళ బిజినెస్ కూడా పెరుగుతాయి. రేట్లు తగ్గించడం వల్ల బిజినెస్ కూడా పెరుగుతాయి, మనకి లబ్ధిదారుడికి కూడా బాగుంటుంది. ఈ రకంగా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ముఖ్య ఉద్దేశం మీరు అందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాలని నేను తెలియపరుచుకుంటూ ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి వస్తువు కూడా చాలా తక్కువగా అందుబాటు ధరలకు వస్తాయి. ఈ ట్యాక్స్లు అనేవి 28%, 18% తగ్గించడం వల్ల 10% తగ్గుతుంది. మనం ఈ తగ్గడం వల్ల ప్రతి ₹1,00,000 ఉందనుకోండి, దానికి 10,000 రూపాయలు మనకు తగ్గుతుంది. అదే కాకుండా మన జీవిత బీమా అయితేనేమి, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అవసరమైన మెడికల్ మీద పూర్తిగా 0%. మీకు వచ్చిందా లేదా తీసుకోవాల్సిన బాధ్యత మీది. ఆ తర్వాత మీరు చాలా మంది చూస్తున్నా మీరు ఏం చేస్తున్నారంటే వాడు ఏదో ఒక కాంప్లెక్స్ ఇన్వాయిస్ వాటి మీద కాంప్లెక్స్ ఇచ్చేస్తున్నాడు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. పర్టికులర్గా మీ సంతకం పెట్టి వాళ్ళ సంతకం పెట్టి తీసుకోండి. మీకు ఎందుకు మాట చెప్తున్నారంటే పొరపాటు వాటి రేట్లు పెంచేసి మీకు రావాల్సిన బెనిఫిట్ మీకు ఇవ్వకపోయినప్పుడు ఎంత బెనిఫిట్ వస్తుంది మీకు ఇవ్వలేదని మీకు ఎవరైనా చెప్పినప్పుడు మీరు దాని మీద వసూలు చేసుకోవాలి. ఈరోజు కేసు వేసినా సరే వాడు ఆపరేషన్ ఇదే జరుగుతుంది కాబట్టి అది రూపాయలు మళ్ళీ మీకు అమౌంట్ ఎంత వెనకొస్తుంది. మీరు అది వదిలేసి వాడు ఏదో స్టాంప్ వేసాడు బయట కావాలనుకుంటే పట్టుకుని వచ్చేస్తాడు. మీరు పర్టికులర్గా చెప్పండి, ప్రతి పేపర్ కదా మీరు ఆ కన్సల్ట్ చూసుకుని మీకు సంతకం పెట్టుకోవాలి చెప్పండి అని చెప్పండి. మాకు కూడా ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ ప్రకారం మాకు ఏం చేశారంటే గవర్నమెంటే చెప్పింది, ప్రతి పేపర్ మీద ఓనర్ ఆఫ్ ది వెహికల్ సిగ్నేచర్ ఉంటేనే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే దాన్ని రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి మీకు మళ్ళీ మీకు కూర్చుని పెట్టి చెప్పడానికి గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది చాలా ప్రెస్టేజియస్గా తీసుకోండి. ప్రతి పేదవాడికి ఇది చేరాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి చేరాలి, ప్రతి చదువు లేనివాడికి ఈ ప్రోగ్రామ్ అనేది చేరాలి, వాడి బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో ఇంటింటికి సర్వీస్ చేయమని చెప్పింది. డోర్ టు డోర్ చెప్పని చెప్పింది. అట్ ది సేమ్ టైం మీ ఓటర్లో ఉన్నట్టు కూడా ఒక ర్యాలీ కండక్ట్ చేసి ఒక అవగాహన కల్పించమంది. అందులో భాగంగానే మనతో పాటు ఇక్కడ స్థానిక కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళ ప్రతినిధులు కూడా పంపించారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ఉండేటప్పుడు మీరు వాళ్ళ దగ్గర చెప్పవచ్చు, సమస్య ఏదైనా ఉంది మీకు మళ్ళీ చెప్తున్నా. ఏదైనా నాతో ఇది ఒకటే కాదండి, ఏ రకంలో
ఎప్పుడైనా ఎవరైతే క్వశ్చన్ చేస్తారో, ఎవరైతే నా బెనిఫిట్ రాలేదని అడుగుతారో అప్పుడు మాత్రం ఆ వ్యక్తి బెనిఫిట్ అనేది వస్తుంది. ఈ బెనిఫిట్ మీరు అడగడం ప్రతి రంగంలో కూడా పాతగా ఉన్నటువంటి జిఎస్టీ స్లాబ్ రేట్స్ అనేది తగ్గించలేదు. దానివల్ల ప్రతి రంగంలో కూర్చునే ఒకసారి వచ్చే పాల్గొంటారా? ఏ రంగంలో కాదండి, అన్ని రంగాల్లో కూడా ఒక్క రైతుకు మాత్రమే ఎగ్జామ్షన్ అనేది ఉంది. రైతు తన ఏదైతే ఇంటి దగ్గర పండించుకుంటారో దానికి మాత్రమే జిఎస్టీ ఉంటున్నారు. మీరు ప్యాకెట్ ఫుడ్ ఇండస్ట్రీ ఏదైనా వచ్చినా సరే ప్యాకింగ్ రూపంలో వచ్చి దాని మీద ట్యాగ్ వేసి ఉంది అంటే ప్రతి ఐటమ్ మీద కూడా జిఎస్టీ అనేది వడ్డిస్తారు. పర్టికులర్ గా ఈ రోజు ఈ కార్యక్రమం రవాణా శాఖ అనేది కండక్ట్ చేస్తుంది. దీనికి కారణం మేము ముందుగా మీకు చెప్తున్నాను. ప్రతి జిల్లాలో ఉన్నట్టుగానే రవాణా శాఖలో కూడా పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి చాలా రకంగా బెనిఫిట్ చేసింది. దానికి ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను. రైతులు అనేటువంటి ఎవరైనా ఉంది వాళ్ళ ఊళ్ళో 10 ఎకరాలు 5 ఎకరాలు భూమి కలిగి ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ ఉండాలి. అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నా ట్రాక్టర్స్ కానీ కొనుగోలే వాళ్ళకి ఇంతకుముందు జిఎస్టీ అనేది ఆ వెహికల్ కి మనం రోడ్డు పైకి తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాము, ఇన్సూరెన్స్ చేస్తాం. ఇన్సూరెన్స్ స్లాబ్ కూడా ఇంతకుముందు 12% ఉండేది, ఇప్పుడు దాన్ని 5% చేస్తుంది. ఇన్సూరెన్స్ లో కూడా పేద మధ్యతరగతి ఆ స్లాబ్ కూడా తగ్గించాలి. అది కాకుండా